నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం హ్యాపీ బెల్ 2026 మోడల్. ఇందులో చాలా అప్డేట్ తీసుకురావడం జరిగింది. మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్లేలిస్ట్ ఎడిట్ ఆప్షన్, అలాగే పంచాంగం పర్మనెంట్గా ప్లే అవుతుంది. మనం ప్రతి సంవత్సరం పంచాంగం అప్డేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా లైఫ్ టైం పంచాంగం ఇందులో రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ప్లేలిస్ట్ ఎడిట్ ఆప్షన్ అది చూసుకున్నట్లయితే మనకు ఏ సాంగ్స్ అవసరమో అవి మాత్రమే ప్లే అయ్యేటట్టుగా, ఉదాహరణకు మార్నింగ్ సాంగ్స్ నాకు అవసరం లేదు అనుకుంటే అది ఆఫ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ సాంగ్స్ అవసరం లేదనుకుంటే అది ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్ చేసుకోవచ్చు. మరి ఏదైనా ప్లేలిస్ట్లో మనం ఏదైతే షెడ్యూల్ చేసి ఉంటామో దానిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకు ఇందులోనే తీసుకురావడం జరిగింది. అలాగే మూడో ఆప్షన్ చూసుకుంటే మనకు టెంపుల్లో లైట్స్ ఆన్ చేసుకోవడం అనమాట. ఈవినింగ్ 6కి లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 6కి ఆటోమేటిక్గా లైట్స్ కూడా ఆఫ్ అవుతున్నాయి. ఆ ఆప్షన్ కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఆ టైమింగ్ని మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఆ ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు 2026 హ్యాపీ బెల్ మోడల్ ఎలా పనిచేస్తుందో ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆప్షన్ సెట్టింగ్స్లో వెళ్ళడానికి మెనూ 2 సార్లు ప్రెస్ చేయాలి. మనకు ఫస్ట్ బెల్ సౌండ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 2-3 రకాల బెల్ సౌండ్స్ ఉంటాయి, మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ మెనూ వచ్చిందంటే స్టార్టింగ్ మ్యూజిక్. ఇది కూడా అంతే, మనకి ఏ టెంపుల్ అయితే ఆ దేవుని పేరు వచ్చేటట్టుగా ఇక్కడ స్టార్టింగ్ మ్యూజిక్లో ఉంటాయి. కాబట్టి మనకు ఆంజనేయ స్వామిది అయితే ఆంజనేయ స్వామిది, శివాలయం అయితే శివుంది, రామాలయం అయితే రాముంది. స్టార్టింగ్ మ్యూజిక్ ఇట్లా ప్రెస్ చేయగానే మనకు సౌండ్ వినిపిస్తుంది. దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్ ప్రెస్ చేస్తే వెనక్కి వస్తుంది, అప్ ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళడానికి మళ్ళీ మెనూ ప్రెస్ చేయాలి. ప్లే ఎట్ నైట్ నోలో ఉండండి, నైట్ ప్లే అవ్వదు. తర్వాతకి బెల్ స్టార్టింగ్, అలారం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనేది మనం 4 AM 5 AM సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్ క్లోజింగ్ టైం అనమాట, అలారం ఎప్పుడు క్లోజ్ అవ్వాలనేది మనము నైట్ 9, 10 లాస్ట్ 10 వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సెట్ టైం, ఇది కూడా అంతే, అప్ ప్రెస్ చేస్తే టైం మారుతుంది. నెక్స్ట్ మెనూ ప్రెస్ చేయగానే మినిట్స్లోకి వస్తుంది. ఇది కూడా అప్ డౌన్ అనేది మనము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డేట్, ఇది కూడా అలాగే అప్ డౌన్ ప్రెస్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఆప్షన్ 2026 మోడల్లో మనకి లైట్స్ ఆన్ ఆఫ్ ఆప్షన్. ఈ లైట్స్ అనేది మనం ఈవినింగ్ 5కి లేదా 6కి మనకు నచ్చిన టైంకి పెట్టుకోవచ్చు. ఆ టైంకి ఈవినింగ్ 6కి ఆన్ అయ్యి మార్నింగ్ 6కి ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకు మనిషి వెళ్ళి లైట్స్ డైరెక్ట్ మళ్ళీ గుళ్ళు ఆఫ్ చేయాల్సిన పని లేదు. ఒక ప్లగ్ కనెక్షన్ వెనక్కి ఇచ్చాము, అది మనము చేంజ్ చేసుకున్నాం. ఆ ప్లగ్ కనెక్షన్కి ఇచ్చేసినట్లయితే లైట్స్ టెంపుల్లో ఆటోమేటిక్గా ఈవినింగ్ 6 ఆన్ అవుతాయి, మార్నింగ్ 6 ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి లైట్స్. ఇది ఆ విధంగా సెట్టింగ్, లైట్స్ ఆన్ టైం అనమాట. నెక్స్ట్ మెనూ ప్రెస్ చేయగా లైట్స్ ఆఫ్, అదే ఈవినింగ్ మనం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మార్నింగ్ ఆఫ్ టైం అనమాట. 7 కానీ 5 కానీ. ఇక్కడ మినిట్స్లో మనం మినిట్స్ కూడా ఎన్ని నిమిషాలకు పెట్టుకోవాలి అంటే మామూలుగా ఉత్తరాయణం దక్షిణాయన కాలంలో సూర్యోదయం సూర్యాస్తమయంలో కొద్దిగా చేంజెస్ వస్తుంటాయి. కాబట్టి ఈ మినిట్స్ కూడా ఆప్షన్స్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా లైట్స్ ఆన్ ఆఫ్ ఆప్షన్ మనకు స్పెషల్ ఫీచర్ దీనికి 26 మోడల్లో. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాంప్ ఆన్ ఆఫ్, ఇది వరకు ఉన్న ఫీచరే. ఎస్ పెట్టుకుంటే యాంప్లిఫైర్ డౌన్ ప్రెస్ చేసినప్పుడు మనము USB నుంచి లేదా భజన చేసేటప్పుడు మౌత్ వాడడానికి యాంప్లిఫైర్ డైరెక్ట్ ఆన్ అవుతుంది, డౌన్ 2 సార్లు ప్రెస్ చేస్తే. సో నెక్స్ట్ ఆప్షన్ బ్లూటూత్ వేసి పెట్టినట్లయితే మనం బ్లూటూత్ కనెక్షన్ చేసి డైరెక్ట్ యూట్యూబ్ నుంచి పాటలు ప్లే చేసుకొని మన మొబైల్ ఫోన్లో నుంచి కూడా పాటలు ప్లే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్ ప్లేలిస్ట్ అనమాట. ఇది ఎడిట్ ప్లేలిస్ట్ వేసి పెట్టుకొని ఇక్కడ మన స్పెషల్ అనమాట, మనకి ఏ నచ్చిన సాంగ్స్ ప్లే అవ్వాలంటే అది పెట్టుకోవచ్చు, అవసరం లేని ఆఫ్ పెట్టుకునే ఆప్షన్ వచ్చింది అనమాట 26 మోడల్లో మనకి ఇది అప్డేట్. స్టార్టింగ్ మ్యూజిక్ అంటే స్టార్టింగ్ వస్తుంది కదా, ఏ టెంపుల్ అయితే ఆ దేవుని నామం 3 సార్లు, అది ఆఫ్ పెట్టుకుంటే ప్లే అవ్వదు, ఆన్ పెట్టుకుంటే ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీక్ వైజ్ చాంటింగ్, ఏ వారం అయితే ఆ దేవుని పేరు వస్తుంది కదా 3 సార్లు, అది కూడా మనం ఆఫ్ పెట్టుకుంటే ప్లే అవ్వదు, ప్లే పెట్టుకుంటే ప్లే అవుతుంది ఆన్ పెట్టుకుంటే. సో బెల్ సౌండ్, ఇది కూడా మనకు కావాలా వద్దని. నెక్స్ట్ వీక్ నేము, ఏ వారము, మంత్, నెల, డేటు, హవరు, డే ఆఫ్ ఇయర్, మామూలుగా పంచాంగం. తర్వాత LVG గీత శ్లోకస్, అదే మన గంగాధర శాస్త్రి గీత ప్రతి గంటకు వస్తాయి కదా భగవద్గీత శ్లోకాలు, వాటిని మనం ఆఫ్ పెట్టుకుంటే ఆఫ్ అవుతాయి, ఓన్లీ టైం చెప్పి ఆఫ్ అయిపోతుంది, ఇది ప్లే అవ్వదు. సో ప్లే పెట్టుకుంటే భగవద్గీత శ్లోకాలు వస్తాయి అన్నమాట మనకు ప్రతి గంటకు. తర్వాతకి సండే సుప్రభాత, సండే రోజు సుప్రభాతం రావాలా వద్దా, అది మన ఆప్షన్, మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు అనమాట. కావాలంటే ప్లే పెట్టుకోవాలి, లేదంటే వద్దని. నెక్స్ట్ మండే సుప్రభాత, తర్వాతకి ట్యూస్డే సుప్రభాత, ఇట్లా అన్ని రోజులకు సంబంధించిన సుప్రభాతంలో వరుసగా వస్తాయి. తర్వాతకి సూర్యనారాయణ సుప్రభాతం, తర్వాత భగవద్గీత మనకు చాప్టర్స్ అనమాట, మార్నింగ్ 6 నుంచి 6:30 వరకు వస్తాయి కదా. ఇక్కడ భగవద్గీత చాప్టర్స్, అది మనం ఆఫ్ పెట్టుకున్నట్లయితే
భగవద్గీత రాదు, ఓన్లీ 5 నుంచి 6 వరకు పాటలు వచ్చి ఆఫ్ అవుతాయి, భగవద్గీత ఏం రాదు. సో ఆ ప్లే పెట్టుకుంటే ప్లే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శతక పద్యాలు. మనం మార్నింగ్ 7కు ఈవినింగ్ 7కి మనకు మంచి నీతి సూక్తుల్లోకి వెళ్ళి పద్యాలు వస్తాయి కదా, నారసింహ శతకం, వేమన శతకం, సుమతి శతకం నుంచి అవి మనం ప్లే పెట్టుకోవాలా లేదా. సో ఈ శతక పద్యాలనే మనకు అవసరం ఉందనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణ స్తోత్రం 1 గంటకు వస్తుంది కదా అన్నపూర్ణ స్తోత్రం, అది మనం కావాలంటే ప్లే పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అమ్మవారి సాంగ్స్. శుక్రవారం రోజు అమ్మవారు వస్తుంది కదా, మన ఏ రోజు ఏ దేవుని పాటలో ఇక్కడ పేరు ఉంటుంది, అవి చూసి మనకు అవసరం అనుకున్నవి పెట్టుకోవచ్చు, అవసరం లేనివి తొలగించుకోవచ్చు. వినాయక స్వామి సాంగ్స్, హనుమాన్ సాంగ్స్, కుమారస్వామివి, హనుమాన్ చాలీస, శివుని పాటలు, నరసింహస్వామి, సూర్యనారాయణవి, రామునివి, వెంకటేశ్వర స్వామివి. తర్వాత కృష్ణ మోటివేషనల్ కొటేషన్స్ అనమాట. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మనకు వస్తుంది కదా కృష్ణ మోటివేషనల్, అది మనకు కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఆప్షన్లు మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత శాంతి మంత్రం రాత్రి 10 గంటలకు మనకు శాంతి మంత్రం చెప్తుంది కదా, అది ఆఫ్ పెట్టుకుంటే ప్లే అవ్వదు, ఆన్ పెట్టుకుంటే ప్లే అవుతుంది. ఇది మనకు 2026లో మోడల్. ఈ విధంగా ప్లేలిస్ట్ మనకు నచ్చిన పాటలు పెట్టుకోవచ్చు, మిగతావి ఆప్షన్స్ అవసరం లేదనుకుంటే తొలగించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో మనం తర్వాత ఇందులో ఇంకోటి ఏముందంటే, అప్పు బటన్ 2 సార్లు ప్రెస్ చేసినట్లయితే మనం హారతి ఇచ్చేటప్పుడు ఆ డ్రమ్ సౌండ్ అనేది కూడా ఇక్కడ ఇందులో ప్లే అవుతుంది. సో ఇది 2 నిమిషాలు ప్లే అయ్యి ఆటోమేటిక్ గా మనకు ఆఫ్ అయిపోతుంది అనమాట. డౌన్ బటన్ 2 సార్లు ప్రెస్ చేస్తే యాంప్లిఫైయర్ డైరెక్ట్ ఆన్ అవుతుంది. మనం దీని ద్వారా యాంప్లిఫైయర్లు మనం భజన చేసుకునేటప్పుడు మౌత్ పీస్ పెట్టుకొని వాడుకోవచ్చు. తర్వాత USB చిప్ పెట్టుకొని పండగ లేదా అమావాస్య అటువంటి సమయంలో మనకు పొద్దస్తమానం పాటలు కూడా ప్లే చేసుకునే ఆప్షన్కి ఇలా డౌన్ 2 సార్లు ప్రెస్ చేస్తే యాంప్లిఫైయర్ డైరెక్ట్ ఆన్ అవుతుంది, మళ్ళీ 2 సార్లు డౌన్ ప్రెస్ చేస్తే యాంప్లిఫైయర్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం హ్యాపీ బెల్ 2026 మోడల్ భగవద్గీత సమయ సూచిక ఈ విధంగా పనిచేస్తుంది.